హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయకి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళు అప్లై చేయండి. సో నవోదయ 9th క్లాస్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి November 15th. సో November 15th నవోదయ 9th క్లాస్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్. అలాగే నవోదయ 6th క్లాస్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి November 30. సో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళు అప్లై చేయండి. అండ్ వన్ మోర్ పాయింట్, నవోదయ 9th క్లాస్ అప్లై చేయాలంటే మాత్రం మీ పిల్లలు 8th క్లాస్ చదువుతూ ఉండాలి, రన్నింగ్లో ఉండాలి. అలాగే నవోదయ 6th క్లాస్కి అప్లై చేయాలి అంటే మాత్రం మీ పిల్లలు 5th క్లాస్ చదువుతూ ఉండాలి, రన్నింగ్లో ఉండాలి. కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదండి. అండ్ ఇంకో పాయింట్ అండి, ఈ పాయింట్ నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. బట్ స్టిల్ ఇంకా కొత్త వాళ్ళు అలాగే కొంతమంది పాత వాళ్ళు అలాగే కొత్త వాళ్ళు ఒక డౌట్ అడుగుతున్నారండి. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ మీరు ఓన్లీ మ్యాథమెటిక్సే చెప్తున్నారు, మిగతా సబ్జెక్టులు చెప్పరా అని చెప్పి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కషన్ కూడా చేసుకున్నాం. ఏంటి డిస్కషన్ అంటే, నవోదయకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి 3 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 3 సబ్జెక్టు కూడా చెప్తానండి. కేవలం మ్యాథమెటిక్స్ ఒకటే కాదు, సో మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తాను. ఈ విషయం చాలాసార్లు కూడా డిస్కస్ చేశాను. బట్ మ్యాథ్స్నే స్టార్ట్ చేయడానికి నేను ఎందుకు ఓన్లీ మ్యాథ్సే స్టార్ట్ చేసి చెప్తున్నాను, ఆ రీజన్ కూడా చాలాసార్లు ఇచ్చాను. మళ్ళీ ఆ రీజన్స్ నేను చెప్పనండి. సో మ్యాథమెటిక్స్ నేను అనుకోవడం ఏంటంటే, మ్యాథమెటిక్స్ని December 31st వరకు కూడా మ్యాథమెటిక్సే చెప్తాను. December 31st వరకు కూడా మ్యాథమెటిక్సే చెప్తాను. January 1st నుంచి మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్తానండి. మిగతా సబ్జెక్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీ అండి. మిగతా ఏవైతే రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఉంటాయో, నవోదయలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మిగతా 2 సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీ. హార్డ్లీ ఎన్ని డేస్ పట్టచ్చు అంటే, దానికి ఒక 15 డేస్, దీనికి ఒక 15 డేస్ అంతే. మ్యాక్సిమం 1 మంత్లో అయిపోతుందండి. అండ్ నేను తీసుకున్న 15 డేస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యాక్సిమం డేస్ అన్నీ కూడా పట్టవండి. చాలా ఈజీ. ఆ 2 సబ్జెక్ట్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్ట్స్ అండి. సో అర్థమైంది కదా. మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగను, ఇంక ఇదే ఈ టాపిక్ డిస్కస్ చేయడం, ఈ క్లాస్లో ఇంక ఇదే లాస్ట్. మళ్ళీ నేను ఈ టాపిక్ డిస్కస్ చేయను. నవోదయకు సంబంధించిన 3 సబ్జెక్టులు కూడా నేను చెప్తాను. అలాగే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, సార్ సిలబస్ అవుతుందా సార్ అంటే, నేను జనవరి నుంచే స్టార్ట్ చేస్తానని చెప్తాను. మిగతా సబ్జెక్ట్స్ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను. సో స్టిల్ మనం జనవరిలో స్టార్ట్ చేసిన ఎగ్జామ్ వచ్చి April 30, అంటే మనకి 4 months టైం ఉంటుంది, 4 నెలల టైం ఉంటుంది. సో సిలబస్ అయితే అయిపోతుందండి. అండ్ ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏం అడుగుతుందంటే, సార్ రోజుకు 2 క్లాసెస్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. మనలో మన మాట అండి, సరదాగా ఒక మాట మాట్లాడుకుందాం. ఏంటో మాట అంటే, నేను ప్రస్తుతం ఒక క్లాస్ పెడుతున్నాను, అవునా? ఈ ఒక్క క్లాస్ నిజంగా చెప్పాలంటే, ఆ ఒక్క క్లాస్ డ్యూరేషన్ నిడివి వచ్చి 50 minutes ఉంటుంది. ఒక్కొక్కసారి 50 minutes ఉండొచ్చు, ఒక్కొక్కసారి 40 minutes ఉండొచ్చు. సో అప్రాక్సిమేట్గా చూసుకుంటే 50 minutes క్లాస్ ఉంటుంది. నిజంగా మీరు చెప్పండి, హానెస్ట్గా చెప్పండి, ఈ 50 నిమిషాల క్లాస్ని ఒక పిల్లవాడు కూర్చొని అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నోట్స్ అంతా కూడా ప్రాక్టీస్ చేసుకొని సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని ఎంత టైం పట్టుద్దండి? మినిమం 2 hours టైం పట్టుద్ది. నేను చెప్పిన క్లాస్ని నిజంగా హానెస్ట్గా మీ పిల్లలు క్లాస్ అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా క్లాస్ విని తర్వాత మధ్యలో పాజ్ పెట్టి మళ్ళీ నోట్స్ రాసుకొని మళ్ళీ ఆ వీడియో చూసుకొని కంప్లీట్ చేసి మళ్ళీ క్లాస్ అయిన తర్వాత నోట్స్ అంతా కూడా రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి మినిమం 2 hours టైం పట్టుద్ది. సో చాలామంది పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలే ఉన్నారు, వాళ్ళకి మ్యాక్సిమం దొరికే టైం చాలా తక్కువ టైం దొరుకుతుంది, 2 hours. సో ఈ ఒక వీడియోకే ఇంత టైం పడుతున్నప్పుడు, ఒకవేళ నేను 2 వీడియోస్ పెడితే, నేను రోజు 2 వీడియోస్ పెడితే కంగారు పెరిగిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కంగారు పెరిగిపోద్ది, అండ్ పిల్లలు కూడా కంగారు పెరిగిపోద్ది. ఆ కంగారు పెరిగిన ప్రాసెస్లో ఏమైందంటే, ఉన్న ఆ వీడియోని కూడా సరిగ్గా చూడరు. ఎందుకని, అమ్మో ఇంకో వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూడాలి కదా అని చెప్పి దీన్ని సగం చూస్తారు, ఆ వీడియోని సగం చూస్తారు. టోటల్గా వీడియోని మాత్రం కంప్లీట్గా అర్థం చేసుకోరు. సో అందు గురించి ఒక వీడియో పెడదాం, చక్కగా హ్యాపీగా కూల్గా చూసుకుందాం. మీరు అడగకపోయినా జనవరి నుంచి నేను 2 వీడియోస్ పెడతానండి. మీరు అడగకపోయినా 2 వీడియోస్ పెడతాను, ఎందుకంటే అప్పటికి ఎగ్జాక్ట్గా 4 months టైం ఉంటుంది. సో ఇప్పుడు కొద్ది ఫ్రీ టైం దొరికింది, ఎంజాయ్ చేయండి, ఆ ఒక్క వీడియో చూసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మ్యాథమెటిక్స్ చాలా స్ట్రిక్ట్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. నవోదయలో మీ పిల్లలకు సీట్ రావాలి అంటే మ్యాథమెటిక్స్లో 20కి 20 క్వశ్చన్స్ పెట్టి తీరాల్సిందే. సో గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ మా టాపిక్ అది. సో మ్యాథమెటిక్స్ సీరియస్ తీసుకోండి. సో అర్థమైంది కదండి, అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. January 1st నుంచి కూడా 2 వీడియోస్ చెప్తాను. సో మధ్యలో మాత్రం 2 వీడియోస్ చెప్పండి. మీ పిల్లలకే టైం సరిపోదు, ఉన్న ఒక్క వీడియోని పర్ఫెక్ట్గా చూడండి చాలు. అండ్ చాలామంది ఇంకోటి డౌట్ రేస్ చేస్తున్న డౌట్ ఏంటంటే, సార్ కొన్ని టాపిక్స్ నేమ్స్ చెప్పి అంటే లైక్ ఏదో చాప్టర్ నేమ్స్ చెప్పి, సార్ ఇవి స్టార్ట్ చేయొచ్చు కదా అడుగుతున్నారు. మీరు అడిగి నేను స్టార్ట్ చేయనండి, మీరు అడిగి నేను స్టార్ట్ చేయను. తిట్టుకున్నా పర్లేదు, నేను స్టార్ట్ చేయను. నాకు ఒక సీక్వెన్స్ ఉంది. నేను చెప్పే చాప్టర్ అన్నీ కూడా నవోదయ వెయిటేజ్ ఉంటాయి. మార్క్స్ దేనికి ఎక్కితే ఎక్కువ వస్తుందో, ఏ చాప్టర్కి ఆ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తుందో దాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో మీరు అడిగిన చాప్టర్లు అయితే ఇప్పుడు చెప్పను, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిలబస్ అయ్యేలోపు మీరు అడిగిన ప్రతి పాయింట్ కూడా కవర్ చేస్తాను నేను. గుర్తుపెట్టుకుని, ఒకవేళ కవర్ చేయకపోతే అప్పుడు అడగండి. మీరు ఏ టాపిక్ అయితే అడగాలనుకుంటున్నారో అప్పుడు అడగండి. ప్రస్తుతానికి మీరు అడిగినా నేను చెప్పను టాపిక్స్.
నేను అనుకున్న ఆర్డర్లోనే వెళ్తాను. ఇప్పుడు బేసిక్స్ మీరు చూసే ఉంటారు, 37-35 క్లాసెస్ ఎన్నో చెప్పాను. ఎవరు కూడా అన్ని క్లాసెస్ చెప్పరు, బేసిక్స్ సంబంధించి పైపైన చెప్పి తీసేయచ్చు. బట్ నేనేంటి ఫుల్ ప్లెజర్గా చెప్పాలని చెప్పి అనుకున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు సార్ మీరు కొన్ని టాపిక్స్ స్కిప్ చేస్తారేమో కదా అనుకుంటే, స్కిప్ కూడా చేయను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుతాను. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ సంబంధించి ఆ ఒక్క టాపిక్ సంబంధించి 3 క్లాసులు చెప్పాను. సో దట్ ఈస్ మై డెడికేషన్ లెవెల్. ఒక్క ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ టాపిక్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి దానికి సంబంధించి 3 క్లాసెస్ చెప్పాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఏ టాపిక్ కూడా వదిలిపెట్టనండి. అలాగే ప్రతి దానికి కూడా ఇన్డెప్త్గానే తీసుకొని చెప్తాను, మీరేం వరీ అవ్వకండి. మీ పిల్లలకి సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత అయితే నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అలాగే లాస్ట్ పాయింట్ ఇంకా వేరే కూడా చెప్పను. బుక్స్ అడుగుతున్నారు చాలామంది, బుక్స్ కూడా చెప్తాను. బట్ బీ పేషెంట్, కొన్ని రోజులు కొద్దిగా ఓపిక పట్టండి. కొంచెం సిలబస్ అయిన తర్వాత బుక్ కూడా నేనే చెప్తాను, ఏ బుక్ కొనుక్కోవాలి ఏంటి ప్రతిదీ కూడా నేనే చెప్తాను. అండ్ వన్ మోర్ పాయింట్, జనవరి నుంచి మాత్రం మీ పిల్లలకు కొద్దిగా ఎక్కువ ఫ్రీ టైం ఉండేలా ప్లాన్ చేసుకోండి. జనవరి నుంచి ఎక్కువ ఫ్రీ టైం, ఎందుకంటే అప్పటి నుంచి నేను 2 వీడియోస్ ఉంటాయి, అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, ఓల్డ్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మీ పిల్లలు ఎగ్జామ్ వెళ్ళేసరికల్లా 100 కాదు 200% కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళే బాధ్యత నాది. సో అన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను కదా, ఏ డౌట్ అయితే ఏం లేదు కదా, క్లియర్. ప్లీజ్ దయచేసి ఇలాంటి సిల్లీ ఆటలు కూడా ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తే మీ పిల్లల టైమే వేస్ట్ అవుద్ది. నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఫ్రీ టైం దొరికితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి వెళ్ళనండి, షాపింగ్కి వెళ్ళను, వేట్లకి వెళ్ళను. కేవలం మీ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాను. అది ఈ పాటికి మీకు అర్థం అవ్వాలి. సండే రోజు నేను మండే టు సాటర్డే క్లాసెస్ చెప్పి సండే నేను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కానీ సండే కూడా పొద్దు నుంచి స్టార్ట్ చేస్తాను. పొద్దు నుంచి కూర్చొని క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, కీ తయారు చేయడం, గూగుల్ ఫామ్స్ రెడీ చేయించడం, ఇవన్నీ కూడా మీ పిల్లల కోసమే చేస్తున్నాను. అర్థమయ్యే ఉంటుంది కదా. సో దయచేసి చిన్న వాటికి ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయకండి. అండ్ ఫోన్ చేయాలి అనుకుంటే మాత్రం రాత్రి 8 గంటల తర్వాత ఫోన్ చేయండి. ఓకే, అయిపోయింది. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు దాకా మనం ఫ్రాక్షన్స్ సంబంధించి ఏం చెప్పుకుని ఒకసారి అనుకుందారండి. ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూసాము, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసాము, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తర్వాత ఈ మిక్స్డ్ కన్వర్షన్ చూసాము. ఏంటో కన్వర్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసాము, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ చూసాము, సింప్లెస్ట్ ఫామ్ చూసాము, రెసిప్రోకల్ ఫ్రాక్షన్స్ చూసాము. సో వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసాము, టెస్ట్ చూసాము, చాలా చూసేసాము. ప్రతి క్లాసు కూడా జాగ్రత్తగా వినాలండి. ఓకే, ఈరోజు టాపిక్లో ఏంటంటే ఒక 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ కొత్త టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 64/a is equal to a square by 216, then find the value of a. ఏంటి సార్ నిన్న x ఇచ్చారు, ఈరోజు ఏ ఇచ్చారు, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తారేంటి? నేను మార్చనండి, మిమ్మల్ని అలవాటు చేస్తున్నా, మీరు అలవాటు పడాలి. రేపు పొద్దున్న ఎగ్జామ్లో y ఇవ్వచ్చు, ఈ ప్లేస్లో y ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం ఏది పడితే అది ఇస్తారు. సారీ. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చే వేరియబుల్ ఆర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది క్వశ్చన్ పేపర్ ఇచ్చే వాళ్ళు ఇష్టం అండి. ఆ రోజు వాళ్ళకి మైండ్లో P ఉంటే P ఇస్తారు, T ఉంటే T ఇస్తారు, C ఉంటే C ఇస్తారు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఏది ఇచ్చినా కాన్సెప్ట్ ఒకటే. మీకు అక్కడ వేరియబుల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనకు 26లో ఏదైనా ఇవ్వచ్చు. సో ఏదైనా ఇస్తారు కాబట్టి మీరు దీని మీద ఫోకస్ చేయకండి. అయ్యో మేము X ద్వారా నేర్చుకున్నాం, X ఉంటేనే చేయగలం, అది అనవసరం. కాన్సెప్ట్ చెప్తాను మీకు, అక్కడ ఏ లెటర్ ఉన్నా మీకు అనవసరం, ప్రాసెస్ మాత్రం ఒక్కటే. రండి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే ఏ మెథడ్ చేయొచ్చు, ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయగానే ఏ మెథడ్ చేయొచ్చు, వెరీ గుడ్. సో ఈజ్ ఈక్వల్ టుకి ఇటువైపు ఒక ఫ్రాక్షన్ ఉంది, ఇటువైపు ఒక ఫ్రాక్షన్ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంది, రైట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉంది. ఇంకా చెప్పాలంటే 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. 2 ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి హౌ కెన్ యూ సే, ఎలా చెప్పగలుగుతున్నాం? ఇక్కడ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఈక్వల్. సో 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వెన్ ఎవర్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్, విచ్ కాన్సెప్ట్ విల్ యూజ్? వెరీ గుడ్, క్రాస్ మల్టిప్లికేషన్. మనం యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్. సో అందరికీ వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్. సో ఈ సమ్మని కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాం. ముందు ఇచ్చింది రాసేస్తున్నా, 64/a is equal to a square by 216. ఏం చేయాలి? వెరీ గుడ్, 2 ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఈ 2 మల్టిప్లై చేయాలి అండ్ ఈ 2 మల్టిప్లై చేయాలి, అంతే కదా. సో a ఇంటూ a స్క్వేర్, అంతే కదండి, a ఇంటూ a స్క్వేర్, ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 216. అదే రాద్దాం, 64 ఇంటూ 216. ఇక్కడ వరకు ఎవరికి ఏ డౌట్ లేదు కదండి, ఇంపార్టెంట్ మోడల్. అందుకే నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. చాలా ఇంపార్టెంట్ మోడల్, అండ్ దట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేసాము. ఆఫ్టర్ దట్ మల్టిప్లై కూడా చేసుకున్నాం, గుణకారం చేసాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ 64 ఇంటూ 216. ఇక్కడ వరకు అర్థమైంది. రండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎంతండి వాల్యూ? ఏ ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ ఏ క్యూబ్ అవుతుందండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ ఏ క్యూబ్ అవుతుంది. సరే ఎలా సార్ అంటే అప్కమింగ్ చాప్టర్స్లో ఇది ఒక చాప్టర్ ఉంది, అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అప్పటిదాకా మీరేం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని, పి ఇంటూ పి స్క్వేర్ అని, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓకే కదా. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి, బట్ ఇప్పుడైతే అవసరం లేదు. మీకు ఈ ఏ క్యూబ్ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఇప్పుడైతే అవసరం లేదు. టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా చెప్తాను, ఓకేనా. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్. నెక్స్ట్ 64 ఇంటూ 216, 64 ఇంటూ 216. ఇక్కడ మీరు ఈ వాల్యూని మల్టిప్లై చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 64 ఇంటూ 216 అనే విలువ ఉంది కదా. సో ఇంటూ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసుకొని ఆ వాల్యూ ఇక్కడ రాయించండి. కాకపోతే ఏంటంటే టైం టేక్ను అంత మించి ఏం లేదు, అందుకే అది ప్రిఫర్ చేయను. మల్టిప్లై కూడా చేయొచ్చు. కొంతమంది ఎవరైతే స్టూడెంట్స్ చేయాలి అనుకుంటారో ఎస్ యూ కెన్ డూ ఇట్, మీరు చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. నేను ఇంకా చేయలేదు, అలా వదిలేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, జాగ్రత్త చూడండి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ విలువ మాత్రమే కనుక్కోమంటున్నాడు. బట్ మనకి దగ్గర ఇక్కడ ఏముంది, ఏ ఉందా, ఏ క్యూబ్ ఉందా? మనం కనుక్కోమంటుంది ఏ, మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏ. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి, ఏ క్యూబ్ ఉంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఏ ఉంది. మనకు కావాల్సింది ఏ, అక్కడ ఉంది మాత్రం ఏ క్యూబ్. సో ఎక్స్ట్రా ఏముంది, వెరీ గుడ్. ఈ పైన ఉంది చూసారా పవరు, ఈ పైన 3. సో అది ఎక్స్ట్రా ఉంది. ఏం చేద్దాం, ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేద్దాం, దాన్ని మనం డిలీట్ చేసేద్దాం. అర్థమైందా? సో పైన ఉన్న ఏ క్యూబ్ ఎప్పుడైనా రిమూవ్ అవ్వాలంటే పైన అంతే కదండి, పైన 3 ఉంటే దాన్ని క్యూబ్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాము, పైన పవర్ 2గా ఉంటే దాన్ని స్క్వేర్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాము. సో ఏ క్యూబ్, నాకు ఇప్పుడు ఈ క్యూబ్ నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. రిమూవ్ చేయడం కూడా కారణం చెప్తున్నాను మీకు. ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఓన్లీ ఏనే. ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, అందుకే ఈ 3 అనే దాన్ని నేను రిమూవ్ చేయాలి. సో ఏ క్యూబ్, ఎప్పుడైనా క్యూబ్లు ఎప్పుడు రిమూవ్ అవుతాయంటే క్యూబ్ రూట్ ఉన్నప్పుడు. క్యూబ్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, క్యూబ్ రూట్ ఉన్నప్పుడు. స్క్వేర్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు. వైస్ వర్సా కూడా మాట్లాడదాం, అంటే రివర్స్లో మాట్లాడదాం. జాగ్రత్త వినాలి పాయింట్. స్క్వేర్ రూట్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, స్క్వేర్ ఉన్నప్పుడు. క్యూబ్ రూట్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, క్యూబ్ ఉన్నప్పుడు. అలాగే క్యూబ్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, క్యూబ్ రూట్ ఉన్నప్పుడు. స్క్వేర్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు. వర్గం ఎప్పుడు రిమూవ్ అవుతుందంటే వర్గమూలం ఉన్నప్పుడు. ఘనమూలం ఎప్పుడు రిమూవ్ అవుతుందంటే ఘనం ఉన్నప్పుడు. రివర్స్లో మాట్లాడుకుందాం ఇప్పుడు. సో వర్గమూలం ఎప్పుడు రిమూవ్ అవుతుంది, వర్గం ఉన్నప్పుడు. ఘనమూలం ఎప్పుడు రిమూవ్ అవుతుందంటే ఘనం ఉన్నప్పుడు. సో ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు చెప్పింది ఇక్కడ అప్లై చేస్తే జాగ్రత్త వినండి. ఇక్కడ ఏముంది, ఘనం ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే క్యూబ్ ఉంది. క్యూబ్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, క్యూబ్ రూట్ ఉన్నప్పుడు. క్యూబ్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది, క్యూబ్ రూట్ ఉన్నప్పుడు. సో క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇరువైపులా ఘనమూలము చేయగా, తెలుగులో ఏం రాసుకుంటారు, ఇరువైపులా ఘనమూలము చేయగా. సో నేను బోత్ సైడ్స్ కూడా క్యూబ్ రూట్ అనేది చేస్తున్నా. బోత్ సైడ్స్ అంటే ఏంటి, ఇటువైపు అటువైపు. LHS RHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఈక్వాలిటీకి యువతల పక్కదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్. ఈ టర్మ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేనేం చేయాలి, క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా నేను క్యూబ్ రూట్ చేయాలి. సో ఆల్రెడీ ఉన్న వాల్యూస్ ముందు రాసేద్దాం. ఇక్కడ ఏముంది, ఏ క్యూబ్ ఉంది. ఇక్కడ ఏముంది, 64 ఇంటూ 216, ఇదే ఉంది. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను, వెరీ గుడ్, క్యూబ్ రూట్ చేస్తున్నాను. క్యూబ్ రూట్ ఇదే కదా క్యూబ్ రూట్. ఎస్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇటు కూడా నేనేం చేయాలి, క్యూబ్ రూటే చేయాలి. అర్థమైంది, అర్థం కాదు ఇక్కడ వరకు. ఏం చేయలేదండి, క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ని రిమూవ్ చేయాలంటే నేను క్యూబ్ రూట్ చేయాలి. సో అందుకే క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా నేను క్యూబ్ రూట్ని అప్లై చేయాలి. సో అదే అప్లై చేసాను చూడండి. ఏ క్యూబ్కి క్యూబ్ రూట్ అప్లై చేశాను, 64 ఇంటూ 216కి కూడా క్యూబ్ రూట్ అప్లై చేశారు. రండి. సో ఎప్పుడూ కూడా క్యూబ్ రూట్
ఎప్పుడు కూడా క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. ఎప్పుడు కూడా క్యూబ్ రూట్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈస్ ద మ్యాథమెటిక్ రూల్. మ్యాథ్స్లో మనకు అదొక రూల్ అనమాట. ఎప్పుడు కూడా మ్యాథ్స్లో క్యూబ్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ క్యూబ్ రూట్ అనేది క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ ఏంటి, వేరియబుల్ ఏంటి, ఏ ఓన్లీ ఏ ఒకటే మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ క్యూబ్ రూట్ని నేను రెండింటికి సెపరేట్గా రాస్తాను. ఇక్కడ ఉన్న క్యూబ్ రూట్ని రెండింటికి సెపరేట్గా రాస్తాను. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 216 రాసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 64. మనం ఆల్రెడీ క్యూబ్ రూట్స్ అనేవి నేర్చుకున్నాం. క్యూబ్ రూట్స్ 1 to 15 నేర్చుకున్నప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత అండి? వెరీ గుడ్ 4. ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ పెట్టింది. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే ఎంత అండి? వెరీ గుడ్ 6 అయిపోయింది. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు 4 into 6. 4 into 6 ఎంత అండి? 4 6 24. ఎక్కడ రాయమంటారు ఆన్సర్? ఇక్కడ రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 24. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా లేదండి? చాలా ఇంపార్టెంట్ మోడల్. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, బట్ క్యూబ్ అయితే రాలేదు. ఒకవేళ క్యూబ్ కూడా ఇస్తే ఎలా చేయాలో చెప్పాను. అండ్ స్టెప్ చాలా ఈజీ అండి. ఇక్కడ వరకు అర్థమైపోద్ది మీకు. ఇక్కడ మీరు కొంచెం బ్రెయిన్ వాడాలి, ఎక్కువేం కాదు, ఒక 1% బ్రెయిన్ వాడాలి. ఏంటి, క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ నేను రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను క్యూబ్ రూట్ అని బోత్ సైడ్స్ చేశాను. క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్ చేయాలి, స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ చేయాలి. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ అని బోత్ సైడ్స్. సో ఇక్కడ క్యూబ్ రూట్ అప్లై చేశాను అండ్ ఇక్కడ కూడా క్యూబ్ రూట్ అప్లై చేశాను. ఎప్పుడు కూడా క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. ఎప్పుడు కూడా క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మరి దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అసలు ఇక్కడ ఎక్కడ ఉంది క్యూబ్ రూట్ ఉంది, ఓకే, క్యూబ్ లేవు కదా. అందుకే నేను విడివిడిగా రాసుకున్నాను. క్యూబ్ రూట్ ఆఫ్ 64, క్యూబ్ రూట్ ఆఫ్ 216. క్యూబ్ రూట్ ఆఫ్ 64 వాల్యూ వచ్చేమో 4, క్యూబ్ రూట్ ఆఫ్ 216 ఏమో 6. సో ఫైనల్గా 4 into 6 అంటే సో 24. అర్థమైంది. కానీ ఇంకొక మోడల్ చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. వచ్చు అనుకున్న ఫాస్ట్గా వీడియోని పాజ్లో పెట్టి ఫాస్ట్గా సాల్వ్ చేసి ఆన్సర్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 16/x ఈజ్ ఈక్వల్ టు x by 625 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. తెలుగు మీడియంలో అయితే ఆల్రెడీ తెలుసు, క్వశ్చన్ రాసుకున్నాం. యాజ్ టీజ్గా రాసుకొని ఈ పార్ట్ రాసుకోండి. తెలుగు మీడియంలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకొని అయితే x యొక్క విలువ ఎంత తెలుగు మీడియంలో అయితే అలా రాసుకున్నాను. చెప్పండి ఆన్సర్. చాలా ఈజీ కదా, ఫాస్ట్గా సాల్వ్ చేద్దానండి. సో ముందు ఇచ్చింది యాస్టీగా రాస్తున్నాను. 16/x ఈజ్ ఈక్వల్ టు x by 625. సో ఈ రెండు చూడంగానే ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలని చెప్పి నాకు అర్థమైంది. వెరీ గుడ్. క్రాస్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ యూస్ చేయాలని చెప్పి అర్థమైంది. అర్థమైపోవాలండి. ఈజ్ ఈక్వల్ టుకి యువతలో ఒక ఫ్రాక్షన్ ఉంటే అంత ఇంకా ఎక్కువసేపు చెప్పను రండి. సో క్రాస్ మల్టిప్లికేషన్, ఎస్ నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఎస్. ఫస్ట్ చూద్దాం. x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 into 625. 16 into 625. x into x ఆల్రెడీ చెప్పాను. x into x square, y into y square, z into z square, t into t square, c into c square. అర్థమైంది కదా. సో x into x అంటే x square ఈజ్ ఈక్వల్ టు ఇది యాస్టీగా రాద్దాం. మీరు మల్టిప్లై చేసి ఈ రెండు మల్టిప్లై చేసి వాల్యూ పెట్టినా పర్వాలేదు, కాకపోతే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది మీకు. 16 into 625. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటిది? ఎక్స్ ఓన్లీ. నేను ఫైండ్ అవుట్ చేయవలసింది ఎక్స్. బట్ ఇక్కడ ఏముంది? ఎక్సే ఉందా? ఎక్స్ కాకుండా ఇంకేమైనా ఉందా? ఎక్స్ స్క్వేర్ ఉంది. నాకు కావాల్సిందేమో ఎక్స్, బట్ ఇక్కడ ఉందేమో ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ట్రా ఏముంది? 2 ఉంది. పైన పవర్ 2 ఉంది, స్క్వేర్ ఉంది. ఏం చేద్దాం దాన్ని? వెరీ గుడ్, రిమూవ్ చేసేద్దాం, దాన్ని ఎలిమినేట్ చేద్దాం, దాన్ని డిలీట్ చేసేద్దాం. ఓకేనా. నాకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ వాల్యూ, బట్ ఇక్కడ ఉన్నది ఎంత? ఎక్స్ స్క్వేర్. పైన ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా ఉంది. ఆ ఎక్స్ట్రాని ఏం చేద్దాం? వెరీ గుడ్, ఎలిమినేట్ చేద్దాం. రెడీ. సో ఎప్పుడైనా స్క్వేర్ని రిమూవ్ చేయాలంటే ఏం వాడాలి? స్క్వేర్ని రిమూవ్ చేయాలంటే వెరీ గుడ్, బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ వాడాలి. స్క్వేర్ రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. సో అదే రాద్దాం. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. అర్థమైంది కదండి. ఈజీ స్టెప్ అండి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రిమూవ్ చేయాలంటే స్క్వేర్ రూట్ చేయాలి.
క్యూబ్ని రిమూవ్ చేయాలంటే క్యూబ్ రూట్ చేయాలి. క్లియర్ కదా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, బోత్ సైడ్స్ కూడా ఇరువైపులు కూడా నేను వర్గమూలాన్ని చేయాలి, స్క్వేర్ రూట్ అప్లై చేయాలి, స్క్వేర్ రూట్ని అప్లై చేయాలి. ముందే యాస్టీగా రాసేద్దాం ఈ స్టెప్. ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో 16 × 625 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, బోత్ సైడ్స్ ఏం అప్లై చేస్తున్నాను, వెరీ గుడ్, బోత్ సైడ్స్ ఏం అప్లై చేస్తున్నాను, స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఉంటే ఇదే కదండి, స్క్వేర్ రూట్ ఉంటే అదే కదా, ఎస్. సో ఎప్పుడైనా స్క్వేర్ రూట్లు ఏమవుతాయి, స్క్వేర్ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడున్న స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యి నీకు మిగిలిన వాల్యూ ఎంత, ఇంకా ఓన్లీ అక్కడ మిగిలింది ఓన్లీ ఎక్స్ మాత్రం మిగిలింది. ఇక్కడ ఏంటంటే ఈ స్క్వేర్ రూట్ని ఒక్కొక్క దానికి నేను సెపరేట్గా రాస్తాను, ఈ స్క్వేర్ రూట్ని ఒక్కొక్క దానికి సెపరేట్గా రాస్తాను. రాయిచ్చేస్తారంటే రాయొచ్చు, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో రూల్స్ అండి, ఓకేనా? మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు స్కూల్లోనే. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇక్కడ ఏముంది మధ్యలో ఇంటూ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 625. క్లియర్ కదండి? నేను ఇక్కడ ఏమీ చేయలేదు, ఇక్కడ నేను ఏదో మ్యాజిక్ చేయలేదు. ఇక్కడ స్క్వేర్ రూట్ రెండు నెంబర్లు కలిపి ఒకటే ఉంది, నేను అది విడివిడిగా రాసుకున్నాను, దేనికి దానికి సెపరేట్గా రాసుకున్నాను. సో నేను చెప్పండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఒకసారి స్క్వేర్ రూట్స్ చదివేసాం కదా మనం, ఎప్పుడో చదివేసాం. 1 2 30 స్క్వేర్ రూట్స్ అని, స్క్వేర్స్ అనట్లేదు నేను, స్క్వేర్ రూట్స్ అంటున్నాను. స్క్వేర్స్ వేరు, స్క్వేర్ రూట్స్ వేరు, అవన్నీ కూడా నేను ఆల్రెడీ రాపిచ్చాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ ఎంత అండి, 16 యొక్క వర్గమూలం ఎంత, వెరీ గుడ్ 4. 625 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, వర్గమూలం ఎంత చెప్పాలి, మాట రావాలి, ఫాస్ట్గా రావాలి, వెరీ గుడ్ 25. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 × 25. 4ని 25తో మల్టిప్లై చేస్తే ఎంత, యూ విల్ గెట్ 100 యాజ్ ఆన్సర్. అయిపోయిందండి. సో ఈ మోడలింగ్ అర్థమైంది కదా, ఇంకా ఆపేద్దాం, ఈ మోడల్ ఇక్కడితో ఆపేద్దాం. ఇక ఫ్రాక్షన్స్లో నెక్స్ట్ టాపిక్. సో ఎవ్రీవన్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్. సో అందరూ కూడా ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. తెలుగు మీడియంలో అయితే మాత్రం క్రమభిన్నాల యొక్క మొత్తము. సో క్రమభిన్నాల యొక్క మొత్తము కనుగొనట, ఏదోటి పెట్టుకోండి మీ ఇష్టం. సో ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్. సో ఈ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయగానే ఒకసారి హెడ్డింగ్ వస్తుంది, ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్. సో లైక్డ్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయడం, లైక్డ్ ఫ్రాక్షన్స్ని మనం ఎడిషన్ చేయడం, కోడ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద లైక్డ్ ఫ్రాక్షన్స్, క్రమభిన్నాలు అంటే ఏంటి. ఇన్ లైక్డ్ ఫ్రాక్షన్స్ ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. అగైన్ ఇన్ లైక్డ్ ఫ్రాక్షన్స్ ఆల్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. సో లైక్డ్ ఫ్రాక్షన్స్లో అన్ని ఫ్రాక్షన్స్కి కూడా కింద డినామినేటర్ వాల్యూ సేమ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ 7/3, 6/3, 1/3. సారీ. సో ఒక్కసారి ఇక్కడ నేను రాసిన ఫ్రాక్షన్స్ ఒకసారి చూడండి. 7/3, 6/3, 1/3, 11/3. ఈ అన్ని ఫ్రాక్షన్స్కి కూడా కింద డినామినేటర్ ఏముందండి, 3 3 3 3. హారం అండి, నేను హారం గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇచ్చిన అన్ని భిన్నాల్లో కూడా కింద హారం విలువ ఎంత ఉంది, అన్నిట్లో కూడా 3 3 ఉంది. అదే లైక్డ్ ఫ్రాక్షన్స్. లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. లైక్డ్ ఫ్రాక్షన్లో ఎప్పుడు కూడా మనకి హారం విలువ అనేది సేమ్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇది. సో లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, డినామినేటర్ వాల్యూ సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అసలు ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నీ కూడా లైక్డ్ ఫ్రాక్షన్స్ అవునా కాదో ఒకసారి చెక్ చేద్దాం. లైక్డ్ ఫ్రాక్షన్స్ అవ్వాలంటే వెరీ గుడ్, హ్యావింగ్ ద సేమ్ డినామినేటర్. సో అన్ని ఫ్రాక్షన్స్కి కూడా సేమ్ డినామినేటర్ ఉండాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ ఎంత అండి, హారం విలువ ఎంత, 18. రెండో ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ విలువ ఎంత, 18. సో ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఈ రెండు కూడా లైక్డ్ ఫ్రాక్షన్స్. విల్ యూ అగ్రీ ఆర్ నాట్, అగ్రీ అవుతావు, అగ్రీ అవ్వా, ఎస్. సో ఇక్కడ 15 ఉంది, ఇక్కడ కూడా 15 ఉంది. సో దీస్ టూ ఆర్ లైక్డ్ ఫ్రాక్షన్స్. 22 22, అగైన్ దీస్ టూ ఆర్ లైక్డ్ ఫ్రాక్షన్స్. 42 42, దీస్ టూ ఆర్ లైక్డ్ ఫ్రాక్షన్స్. సో ఇచ్చినవన్నీ కూడా కంపల్సరీగా లైక్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. అయింది కదా, ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది మనకి. ఇప్పుడు లైక్డ్ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయడం ఎలాగా, చాలా అంటే చాలా ఈజీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నీకు అర్థం అవ్వాలంటే నీకు 2 వచ్చి ఉండాలి. ఒకటి ఎడిషన్ వచ్చి ఉండాలి, సింపుల్ ఎడిషన్, పెద్ద ఎడిషన్ కాదు. లైక్ 3 + 7 ఎంత, 3 + 7 ఎంత,
11 + 22 ఎంత, నెక్స్ట్ 55 + 45 ఎంత, ఇలాంటి చిన్న చిన్న ఎడిషన్లో రావాలి. ఆల్రెడీ సెకండ్ క్లాస్లోనో ఫస్ట్ క్లాస్లో నేర్చుకుని ఉంటాం. సో దీంతో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకేం వచ్చి ఉండాలంటే టేబుల్స్, ఎక్కాలు. టేబుల్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతూనే ఉంటాయి. మీరు ఎంత పీజీకి వెళ్ళినా, గ్రాడ్యుయేషన్కి వెళ్ళినా, ఇంటర్కి వెళ్ళినా, 10th వెళ్ళినా టేబుల్స్ మీ వెనకాతలే ఉంటాయండి. సో అవి రాకపోయినా ఒకసారి నేర్చేసుకుంటాం బెటరు. ఎందుకంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటాయి ఇవి టేబుల్స్ అనేవి. టేబుల్స్ మాత్రం పక్కాగా నేర్చుకోండి. సో ఏంటి లైక్డ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒకటి లైక్డ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ కాదు, సారీ, ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి బాగా అంటే మాత్రం, ఒకటి కూడికలు రావాలి, 2 టేబుల్స్ రావాలి, సో ఎడిషన్ రావాలి అండ్ ఎక్కాలు, ఇవన్నీ వస్తే మీకు పక్కాగా అర్థమవుతుంది. ఇప్పుడు రండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1/18 + 1/18, 1/18 + 1/8 ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత? ఏమీ లేదు, చాలా ఈజీ. డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది? 18. ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. ఎప్పుడైతే డినామినేటర్ సేమ్గా ఉంటుందో ఇక్కడ నీకు వచ్చే డినామినేటర్ కూడా అదే అవుతుంది, అంతే. దీంట్లో మళ్ళీ ఇన్డెప్త్గా ఏమి నేర్చుకోవద్దు. ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ తర్వాత ఉంది. ఎడిషన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ దగ్గర ఉంది, మళ్ళీ అక్కడ ఇన్డెప్త్గా నేర్చుకున్న కాన్సెప్ట్ ఉంది. ప్రస్తుతానికి మైండ్లో మీరేం పెట్టుకుంటారంటే, ఎప్పుడైనా నీకు లైక్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎడిషన్ చేయమని అడిగితే, లైక్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎడిషన్ చేయమని అడిగితే కింద వాల్యూ ఎంతైతే ఉంటుందో డినామినేటర్ వాల్యూ, హారమ విలువ ఎంత ఉంటుందో అదే వేసేయండి. డినామినేటర్ కింద వేసేసాం కదా. ఇప్పుడు చూడండి, డినామినేటర్ గురించి ఆల్రెడీ మనం పని చేస్తాం, ఆ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్ల మీద ఫోకస్ చేద్దాం. 1 + 1, 1 + 1, 1 + 1 ఎంతండి? 1 + 1 2. చాలామంది ఇక్కడ దాకా చేసి ఆపేసి ఆన్సర్ కోసం వెతుకుతారు. నేను అదే చెప్తున్నాను, ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా ఏ ఫ్రాక్షన్ అలా వదిలిపెట్టకూడదు, ఏ ఫ్రాక్షన్ కూడా అలా వదిలిపెట్టకూడదు. దానికి సింప్లెస్ట్ ఫామ్ రాసిన తర్వాత మాత్రం వదిలిపెట్టాలి. సింప్లెస్ట్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ రాయడం అంటే ఏంటి? ఏ ఫ్రాక్షన్ అయినా రాయాలండి కంపల్సరీ. ఒకవేళ నీకు సింప్లెస్ట్ ఫామ్ లేదు అనుకున్నప్పుడు మాత్రం దాన్ని వదిలేయాలి. కానీ అదర్వైజ్ ఏ ఫ్రాక్షన్స్లో మీరు ఏ సమ్ సాల్వ్ చేసినా ఆ వచ్చిన ఫైనల్ ఆన్సర్ని ఎప్పుడు కూడా మీరు సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలి. నోట్ దిస్ పాయింట్. రండి. సో 2/18. సో ఇప్పుడు 2/18, 2/18 ఈ రెండు వచ్చి ఏదైనా ఒక టేబుల్ చెప్పండి. నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు నాకు 2 రావాలి, 18 రావాలి, 2 రావాలి. అలాంటి టేబుల్ ఏదైనా చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి నాకు. వెరీ గుడ్. 2 టేబుల్ ఉంది. 2 టేబుల్లో 2 ఎన్నిసార్లు అండి? ఒకసారి వస్తుంది. 2 టేబుల్లో 18 ఎప్పుడు వస్తుంది? 2 9s are 2 9s are 2 9s are 18. సో ఫైనల్గా నీకు వచ్చే ఫ్రాక్షన్ ఎంత? 1/9. సో ఫైనల్గా నీకు వచ్చే ఫ్రాక్షన్ ఎంత అంటే 1/9. సో అగైన్ ఈ ఫ్రాక్షన్ వదిలేద్దామా, సింప్లెస్ట్ ఫామ్ చూద్దాం, చూడాలి. సో ఇక 1, 9 ఈ రెండు నెంబర్లు వచ్చి ఒక టేబుల్ చెప్పండి. ఇంక ఏ టేబుల్లో రాదు. మళ్ళీ చెప్తున్నాను, 1 టేబుల్ అసలు మైండ్లోంచి తీసేయండి. సార్ 1 టేబుల్లో 1 వస్తుంది, 9 కూడా వస్తుంది అంటే అసలు 1 టేబులే లేదనుకోండి. మ్యాథ్స్లో ఎప్పుడు కూడా 1 టేబుల్ లేదు అనుకోవాలి. సో 1/9 అయినా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 8/15 + 3/15 ఏం చేయాలి? వెరీ గుడ్. ఫస్ట్ ఏం చేయాలి? డినామినేటర్ వాల్యూ రాయాలి. డినామినేటర్ వాల్యూ రాయాలి. డినామినేటర్ ఎంత ఉంది? 15 ఉంది. ఆ 15లా రాద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి? 15లా రాసిన తర్వాత డినామినేటర్ ఆల్రెడీ మనం రాసేసుకున్నాం కాబట్టి నౌ యూ షుడ్ ఫోకస్ ఆన్ న్యూమరేటర్స్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. లవాల మీద నువ్వు ఫోకస్ చేయాలి. రండి. 8 + 3 8 + 3 ఎంతండి? 11. సో ఇప్పుడు చెప్పండి, 11/15 వచ్చింది. సో 11/15 వచ్చినప్పుడు ఫ్రాక్షన్ అలా వదిలేద్దామా, సింప్లెస్ట్ ఫామ్ చూద్దామా? వెరీ గుడ్, సింప్లెస్ట్ ఫామ్ చూడాలి. సో 11, 15 ఈ రెండు నెంబర్స్ వచ్చి ఒక టేబుల్ చెప్పండి. అసలు ఏ టేబుల్లో కూడా ఈ రెండు రావు. సో ఆన్సర్ మస్ట్ బి 11/15. ఇంక 11/15 ఆన్సర్ మీది. నెక్స్ట్ వన్ 1/22 + 21/22. 1/22 + 21/22 ఏం చేయాలి? సో డినామినేటర్ వాల్యూ ఏం రాద్దాం? డినామినేటర్ వాల్యూ 22. నెక్స్ట్ సో పైన ఉన్నట్లు ఏం చేయాలి? పైన ఉన్న న్యూమరేటర్స్ని ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 1 + 21 1 + 21 22 1 + 21 22. సో పైన 22 వచ్చింది, కింద 22 వచ్చింది కాబట్టి 22లో 1 టైం పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 1. 22లో 1 టైం పోతుంది. 5లో 1 టైం పోతుంది. 6లో 1 టైం పోతుంది. 9 1 టైం పోతుంది. 100లో 1 టైం పోతుంది. సో 22లో 1 టైం పోతుంది. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఏంటి? 13/42 + 8/42. సో ఇక్కడ చేద్దామండి, ప్లేస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇంకోసారి ఇక్కడ రాస్తాను నేను. ఫోర్త్ వన్ ఏంటది? 13/42
ప్లస్ 8/42. రెండు ఏం చేయాలి, చాలా ఈజీ కదా. కింద ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ వాల్యూని రాసుకోవాలి. 42 ఉంది కాబట్టి 42 రాద్దాం డినామినేటర్ వాల్యూ. తర్వాత ఏం చేయాలి, న్యూమరేటర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి, కూడాలి. 13 + 8 21. సో నాకు వచ్చిన ఫ్రాక్షన్ ఎంత, 21/42. వదిలేద్దామా, సింప్లెస్ట్ ఫామ్ చూద్దామా. చూడాలి, నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను తెలుసా, ఇంపార్టెంట్ స్టెప్ అది. చాలామంది ఇది ఇక్కడ వరకు చేసి వదిలేస్తారు. నేను అందుకే ఇప్పుడు దాకా 4 సమ్స్ చెప్పిన 4 సమ్స్లో కూడా ఆ వర్డ్ రిపీట్ చేస్తూనే ఉంటున్నాను, ఓకేనా. సో 21/42 వచ్చింది. ఏం చేద్దాం, కామన్ టేబుల్. 21/42 వచ్చే కామన్ టేబుల్ ఏదైనా ఉందా? చాలామంది నాకు తెలిసి 3 టేబుల్ చెప్తారు, చాలామంది నాకు తెలిసి 3 టేబుల్ చెప్తారు, కొంతమంది 7 టేబుల్ చెప్తారు. మీరందరూ కూడా కరెక్టే. బట్ నేను చిన్న టేబుల్స్ అనేవి ప్రిఫర్ చేయను. నేను డైరెక్ట్గా 21 టేబుల్ ప్రిఫర్ చేస్తాను. 21 టేబుల్లో 42 2 టైమ్స్ వస్తుంది. 21 2s are 42. 21లో 1 టైం వస్తుంది. సో నా ఫైనల్గా వచ్చిన ఫ్రాక్షన్ ఎంత, 1/2. మీరు ఇక్కడ ఒకవేళ 3 టేబుల్ యూస్ చేసినా 7 టేబుల్ యూస్ చేసినా నో ప్రాబ్లం, రెండు కూడా యూస్ చేసుకోండి. 3 టేబుల్ యూస్ చేసినా 7 టేబుల్ యూస్ చేసినా పర్లేదు, కాకపోతే ఎక్స్ట్రా ఇంకో 2-3 స్టెప్లు వస్తాయి. సో ఇదే ఆన్సర్. ఇక నెక్స్ట్ టాపిక్, సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్. సో ఎవ్రీవన్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్. తెలుగు మీడియంలో అయితే మాత్రం క్రమభిన్నాల యొక్క తీసివేతను లేకపోతే క్రమభిన్నాల యొక్క వ్యత్యాసం అని ఏదో పెట్టుకోండి. రండి. సో ఇప్పుడే ఇందాక మనం చూసిందేమో ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ చూసాము. సో ఇప్పుడేమో సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ చూసాం. రెండు కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఇందాక మనం ఏదైతే నేర్చుకున్నాం ఇక్కడ కూడా సేమ్, కాకపోతే అక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఇందాక ఏం చేసాం అదే ప్రాసెస్, ఒకటే ఒక డిఫరెన్స్. ప్లస్ ఉంది కాబట్టి ఇందాక మనం ఆ 2 నెంబర్స్ న్యూమరేటర్స్ 2 కూడా ఏం చేసాం, ప్లస్ చేసాం. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ 2 కూడా ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. రండి. సో ఫస్ట్ క్వశ్చన్, 7/7 - 5/7 ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ వాల్యూని రాసుకోవాలి. దట్ ఇస్ స్టెప్ నెంబర్ 1. డినామినేటర్ వాల్యూని యాజ్ టీగా రాశాను. నౌ నెక్స్ట్ ఏం చేయాలి, న్యూమరేటర్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడేమో 7 - 5. 7 - 5 ఎంత అండి, 7 - 5 2. 7 - 5 ఎంత అండి, 2. ఈజీగా ఉన్నాయి లేదా సమ్స్, చాలా ఈజీ అండి ఇవి. 2/7 వచ్చింది. సో అగైన్ 2 అలాగే 7 ఈ రెండు వచ్చే ఏదైనా టేబుల్ ఉందా, నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్లో 2 రావాలి 7 రావాలి, అలాంటి టేబుల్స్ ఏమైనా ఉన్నాయా, లేవు కదా. సో ఇంకా మన ఆన్సర్ 2/7 అవుతుంది. దానికి మనం ఏం సింప్లెస్ట్ ఫామ్ రాయడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్, లోయెస్ట్ ఫామ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి అగైన్ దానికి మళ్ళీ మనం సింప్లెస్ట్ ఫామ్ కానీ లోయెస్ట్ ఫామ్ కానీ రాయలేము. సో వదిలేద్దాం ఇది పక్కనే. 11/3 - 2/3 ఏం చేద్దాం, వెరీ గుడ్. ముందు డినామినేటర్ వాల్యూ రాయాలి, రాసేసాం కదా. నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేయాలి, న్యూమరేటర్స్ మీద ఫోకస్ చేయాలి. 11 - 2 11 - 2 9/3. సో ఏం చేద్దాం, కామన్ టేబుల్ గురించి చూద్దాం. 9 3 వచ్చే, నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 9 3 వచ్చే ఏదైనా టేబుల్ చెప్పండి. వెరీ గుడ్, 3 టేబుల్ ఉందండి. 3 టేబుల్లో 3 1 టైము, 3 టేబుల్లో 9 3 టైమ్స్ అవుతుంది, అంతే కదండి. 3 3s are 9, 3 1s are 3. సో అగైన్ నీకు 3/1 వచ్చింది. సో ఏదైనా ఒక నెంబర్ని నువ్వు 1తో డివిజన్ చేస్తే మళ్ళీ నీకు వచ్చే అదే వాల్యూ అండి. ఏదైనా ఒక నెంబర్ నువ్వు 1తో డివిజన్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ మళ్ళీ 3నే. ఏదైనా ఒక నెంబర్ని నువ్వు 1తో మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది, ఒక నెంబర్ని 1తో డివిజన్ చేసినా అదే నెంబర్ వస్తుంది. దీస్ ఆర్ ద మ్యాథమెటిక్స్ ప్రాపర్టీస్. నెక్స్ట్ థర్డ్ వన్, 50/5 - 25/5 ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్ డినామినేటర్ వాల్యూ రాయాలి. ఫస్ట్ స్టెప్ ఇది ఉండిపోవాలి మైండ్లో, 5 రాసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, న్యూమరేటర్స్ రెండిట్లు మైనస్ చేయాలి. 50 ఇక్కడేమో 25. 50 - 25. 50 - 25 ఎంత అండి, 50 - 25 అంటే 25. 50 - 25 అంటే 25. సో వదిలేద్దామా, ఇంకేమైనా చెయ్యాలి. ఏం చేయాలి, ఒక టేబుల్ చూడాలి. ఆ టేబుల్లో నీకు 25 రావాలి 5 రావాలి. అలాంటి టేబుల్ ఏముంది, ఒకే ఒక టేబుల్ ఉంది. ఏంటంటే టేబుల్ 5 టేబుల్. 5 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుందండి, 1 టైం వస్తుంది. 5 టేబుల్లో 25 ఎప్పుడు వస్తుందండి, 5 టైమ్స్ వస్తుంది. సో 5 టేబుల్లో 25 ఏమో 5 టైమ్స్ వస్తుంది. ఎలాగో వస్తుంది సార్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాను. 5 5s are 25, అందుకే 5 వేసాను. 5 1s are 1 వేసాను. సో అర్థమైంది కదా. సో ఫైనల్గా వచ్చింది ఏంటి, ఇక్కడ 5/1 వచ్చింది. ఇందాక చెప్పాను, జస్ట్ ఇక్కడ చెప్పాను, ఒక నెంబర్ని నువ్వు 1తో డివిజన్ చేస్తే మళ్ళీ నీకు సేమ్ నెంబరే వస్తుంది. ఒక నెంబర్ నువ్వు 1తో మల్టిప్లై చేసినా, ఒక నెంబర్ నువ్వు 1తో డివిజన్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ నెంబర్ యాజ్ ఆన్సర్. సో ఇక ఆన్సర్ ఏమొచ్చింది, 5/1 అన్నా 5 అన్నా ఒకటి. అర్థమైంది కదా.
ఓకే, కొన్ని హోంవర్క్ ఇస్తాను, మీరు చేయండి. ఓకేనా? ఒక్కసారి అందరూ బోర్డు కాసి చూడండి, ఒక్కసారి బోర్డు కాసి. సో హెచ్డబ్ల్యూ వర్క్లు ఇచ్చాయండి. ఆల్రెడీ నేను హెచ్డబ్ల్యూ వర్క్లోనే స్టార్ట్ చేశాను హోంవర్క్. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను కూడా ఏంటంటే ఇంకా హోంవర్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేస్తాను, ఎందుకంటే బోర్డు మీద ఉన్న లెటర్స్ అనేవి మీకు క్లియర్గా విజిబిలిటీ ఉందా లేదని చెప్పి చదువుతాను. అండ్ ఇంకొక పాయింట్, మీకు ఎప్పుడైనా క్లాస్ కొద్దిగా బ్లర్గా లేదు క్లారిటీగా కనబడకపోతే ఫస్ట్ అది మీ సెల్లో ఉన్న ఇంటర్నెట్ ప్రాబ్లం అండి, నాదైతే కాదు. సో అలాంటప్పుడు మీరేం చేస్తారంటే వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ యొక్క వీడియో రెజల్యూషన్ అనేది పెంచుకోవాలి. లైక్ 480 కానీ 720 కానీ పెట్టుకోవాలి. నాదైతే ప్రాబ్లం కాదు. లాస్ట్ వీడియోకి కూడా ఎవరో కానీ ఒక 2 స్టూడెంట్స్ కామెంట్ చేస్తారు, సార్ వీడియో క్లారిటీగా లేదని చెప్పి. నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఫుల్ క్లారిటీ హెచ్డీతోనే అప్లోడ్ చేస్తాను. ఒకటి ఆ రోజు మీకు మీ ఏరియాలో నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా, మీకు నెట్ స్పీడ్ స్లోగా ఉన్నా సరే మీకు వీడియో అనేది క్లారిటీగా కనబడదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ వీడియోని సెట్టింగ్స్లోకి వెళ్ళి కొంచెం హైగా పెట్టుకోండి, హై రెజల్యూషన్ పెట్టుకోండి. ఫస్ట్ హోంవర్క్ 33/11 - 11/11, 95/6 - 5/6, 4/6 + 6/6 + 2/6, fourth one 22/6 + 8/6, fifth one 20/3 - 6/3 - 2/3, సిక్స్త్ వన్ 8/4 - 2/4 + 6/4. చాలామంది స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ చూడంగానే ఒక డౌట్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడంగానే ఒక డౌట్, ఈ క్వశ్చన్ చూడంగానే ఒక డౌట్ వస్తే జనరల్గా డౌట్ వస్తుంది. బట్ నేను మీకు నేర్పించిన బేసిక్స్తో ఆలోచించండి. ఈ 3 సమ్స్ కూడా చాలా ఈజీ. సో మ్యాక్సిమం ఈ 3 సమ్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మినిమం టైం పెట్టి చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోయినా నో ప్రాబ్లం, టుమారో రేపటి క్లాస్లో నేను ఈ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మ్యాక్సిమం ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న బేసిక్స్ అనేవి ఎనఫ్. ఈ 3 సమ్స్ కూడా చేయడానికి ఒకవేళ రాకపోయినా నో ప్రాబ్లం, రేపటి క్లాస్లో నేను ఎలాగో చెప్తాను కాబట్టి. సో ఇదండి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.